అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ రెసిపీ వచ్చేసి కారపూస. అదేనండి, మన తెలంగాణలో మురుకులు అంటాం కదా గవి. ఫస్ట్ అయితే కొద్దిగా క్వాంటిటీతో ట్రై చేసి చూడండి. మీకు మంచిగా అనిపిస్తే ఈ వీడియోలో నేను చెప్పినట్టు ఎంతెంత క్వాంటిటీ యూస్ చేస్తానో అదే క్వాంటిటీ మీరు కూడా ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ యూస్ చేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే వాడుతూ పాతకాలపు స్టైల్లో ఈ కారపూస రెసిపీని నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా చేతితో పట్టుకుంటేనే బ్రేక్ అయిపోతుంది, కానీ చాలా టేస్టీగా ఉంది. సో లేట్ చేయకుండా ఈ కారపూస రెసిపీని నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్స్ కి టీలోకి చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 2 కప్స్ వరకు ఈ కప్పుతో మనము శనగపిండి తీసుకోవాలి. జల్లెడలో వేసుకొని మనం మొత్తం ఈ విధంగా చేసుకోవాలి. మనం కారపూసలోకి ఏది తీసుకున్నా, ఫర్ సపోజ్ బియ్య పిండే గాని శనగపిండే గాని వామే గాని ప్రతి ఒక్కటి మనము జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. ఒక 2 కప్స్ వరకు శనగపిండికి 3-4 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ ని వేసుకుందాం. రైస్ ఫ్లోర్ వేసుకుంటే కారపూస క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము గ్రైండ్ చేసి వేసుకోవాలి. కొద్దిగంత పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది. వాము చాలా మంది డైరెక్ట్ గా వేసేస్తూ ఉంటారు కదా, నేను అలా వేసుకోను, గ్రైండ్ చేసి వేస్తాను. ఎందుకంటే ఆయిల్ లో కారపూస వేసేటప్పుడు ఈ వామ్ అనేది స్ట్రక్ అయ్యి పిండి అనేది గిద్దల్లో నుంచి దిగదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుందాం. బటర్ వేసుకుంటే కూడా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి కారపూస. ఒకవేళ ఇంట్లో బటర్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ విధంగా మనం కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ కారపూస పిండిని కూడా కలుపుకోవాలి. మనము కారపూస గిద్దల్లోకి ఈ పిండిని షిఫ్ట్ చేసే ముందు కొద్దిగా పిండి తీసుకొని వాటర్ తో తడిపేసి పిండిని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో చేసేసుకొని కారపూస వేసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇవే ఇంగ్రీడియంట్స్, ఇంకా ఎక్కువ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనము కారపూస గిద్దలు తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని సైడ్ కి స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటే పిండి అనేది ఈజీగా జారిపోతుంది. పిండి సైడ్ కి అతుక్కోకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పిండిని ఇందులోకి షిఫ్ట్ చేసుకునే ముందు మన హ్యాండ్స్ కూడా కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కారపూసని ఈ విధంగా రౌండ్ గా తిప్పుకుంటా వేసేసుకోవడమే. ఫస్ట్ నేను లావు కారపూస వేసుకున్నాను. కారపూస వేసుకునేటప్పుడు స్టవ్ అనేది తగ్గించుకోండి, లేదంటే సెగ చేతికి తగులుతుంది. ఒక్కొక్కసారి మనం కారపూస వేసుకున్నప్పుడు పొంగుతుందండి. అలా పొంగినప్పుడు కొద్దిగంత చింతపండుని వేసుకోవాలి. కారపూస పిండిలో కాదు, ఆయిల్ లో వేసుకోవాలి. కొద్దిగంత చింతపండు వేసుకుంటే పొంగకుండా ఉంటుంది. ఆయిల్ లో పిండి వేయంగానే గరిటె పెట్టి కలపొద్దండి. ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత కలపాలి. లైట్ గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత మనం వీటిని టర్న్ చేసుకుందాం. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. వీటిని మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. మనం ఈ కారపూసని బాక్స్ లోకి కానీ డబ్బాలోకి కానీ షిఫ్ట్ చేసుకున్న తర్వాత చల్లారాక మూత పెట్టి స్టోర్ చేసుకోండి, లేదంటే మెత్తబడిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము సన్న కారపూసని వేసుకుందాం. లావు కారపూస కంటే సన్నటి కారపూస చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా గుండ్రంగా తిప్పుకుంటూ వేసుకోవాలి. వేసుకునే ముందు గ్యాస్ తగ్గించుకోవడం మర్చిపోవద్దు. వేసుకున్న తర్వాత హైలో పెట్టేసుకోండి. ఇది కూడా బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. అంతేనండి. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ కారపూస రెసిపీని చెప్పాను కదా. కొత్తగా ట్రై చేసే వారికి, కొత్తగా మ్యారేజ్ అయిన వారికి, లేదంటే బ్యాచిలర్స్ కి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలా పట్టుకుంటేనే బ్రేక్ అయిపోతున్నాయి. టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.